హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది కూడా మనం ఒక అంచనా చెప్పడం జరిగింది. ఆ అంచనా అనేటువంటిది బ్లాక్స్ని బట్టి కూడా మారుతుంది. కొంతమంది అన్ని మార్కులు రావాలా సెలెక్ట్ అవ్వాలంటే అని అంటున్నారు. కొంతమంది అయితే అన్ని మార్కులకే ఖచ్చితంగా అర్బన్లో సీట్ వస్తుందా అంటున్నారు. నిన్న మనం చెప్పినటువంటి ఈ కట్ ఆఫ్ మార్క్స్ కానీ గమనించినట్లయితే ఫస్ట్ అర్బను అంటే 25 సీట్స్ ఉండేవాళ్ళు. ఎవరైతే పట్టణంలో లేదా టౌన్లో చదువుతుంటారో వాళ్ళకి 25% ఉంటాయి. తర్వాత రూరల్ అంటే జనరల్గా మనకు పల్లెల్లో చదివేటువంటి విద్యార్థులకు సంబంధించింది. అది కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అది కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. అయితే ఈరోజు కొంత మనకి ఈ యొక్క మెసేజ్లు కాల్స్ ద్వారా వచ్చినటువంటి డౌట్స్ సందేశానికి మనం కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేసాం ఫ్రెండ్స్. అదేంటంటే ఒక జిల్లాలో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్లో కట్ ఆఫ్ అన్నిట్లో ఒకే విధంగా ఉంటుందని అడుగుతున్నారు. అన్నిట్లో ఒకే విధంగా అయితే ఖచ్చితంగా ఉండదు ఫ్రెండ్స్. మరి మనం నిన్న అర్బన్లో సీట్ రావాలంటే 25% సీట్స్ ఉంటాయి కాబట్టి 93 నుంచి 94, 95, 96, 97 వరకు కూడా ఉంటుంది అని చెప్పాం. అయితే చాలామంది అంత ఉంటుందా అని చెప్పారు. కానీ 93 అన్నాం కదా, కొన్ని ఆ యొక్క జిల్లాలో పోటీతత్వాన్ని బట్టి ఓపెన్లో అర్బన్లో 91, 90 వచ్చినా కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అది తక్కువ కొన్నిట్లో. కొంతమంది మరి సమానంగా వస్తే ఎలా ఉంటుంది అని అంటారు. సమానంగా వచ్చినప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో దాన్ని క్రైటీరియాగా కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్, మీరు గమనించగలరు. మరి ఇప్పుడు మనం ఈ యొక్క 90 మార్క్స్ వస్తే అర్బన్లో సీటు వస్తుందా అనే దాని మీద ఒకసారి వివరణ ఇద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో కొన్ని బ్లాక్లు కూడా ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల్లూరు కానీ ప్రకాశం కానీ తీసుకున్నప్పుడు మార్కాపురము, ఉదయగిరి ఇలా ఈ బ్లాక్లు కూడా ఉండటం జరిగింది. కోచింగ్ సెంటర్లు ఉండి ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ బ్లాక్లోనే టీసీ ఉండి చదివితే అప్పుడు పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. రూరల్లో కూడా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఏరియాల్లో దాదాపుగా ఓపెన్లో 94 అలా ఉంటుంది. బీసీకి వచ్చేసరికి 90 దాకా రావాలి, ఎస్సీకి వచ్చేసరికి 87, 88 రావాలి, ఎస్టీకి వచ్చేసరికి 78, 79 కూడా రావాలి. అదే కోచింగ్ సెంటర్ లేనటువంటి జిల్లాలు కావచ్చు, కొంత అవగాహన తక్కువగా ఉండి ప్రిపరేషన్ తక్కువగా ఉండి ఎక్కువ మంది అవగాహన లేక అప్లై చేయనటువంటి సందర్భంలో రూరల్లో 89కి కూడా 90కి కూడా సీట్ రావచ్చు. అర్బన్లో కూడా 92 వచ్చినా కూడా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా మనకి పేపరు దేశం మొత్తం ఒకే పేపర్ అయినప్పటికీ కూడా జిల్లాలను బట్టి ఒక కట్ ఆఫ్ అనేటువంటిది ఖచ్చితంగా మారుతుంది. ఒక జిల్లాలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థికి 67 వచ్చినా కూడా లాస్ట్ టైం వచ్చింది. ఇంకొక జిల్లాలో 70 మార్కులు వచ్చినా కూడా రాలేదు. తెలంగాణ ఏరియాలో రూరల్ డిస్ట్రిక్ట్స్లో అయితే 65 వచ్చినా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సీట్ రావడం జరిగింది. అంటే ఆ యొక్క జిల్లా బ్లాక్ని బట్టి మనకి ఉంటాయి ఫ్రెండ్స్, అది గమనించగలరు మీరు. జిల్లా బ్లాక్ని బట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గొచ్చు అంటే ఖచ్చితంగా కూడా తగ్గుతుంది. చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగరాయకొండ కోచింగ్ సెంటర్ అక్కడ ఉంది. అదేవిధంగా సంగం నెల్లూరు జిల్లాలో కోచింగ్ సెంటర్ ఉంది. ఆ ఏరియాల్లో కొంత అవగాహనతో అవేర్నెస్తో ప్రిపరేషన్ బాగా సాధిస్తారు. అటువంటి వాటిల్లో ఓపెన్లో ఫర్ ఎగ్జాంపుల్ బీసీ తీసుకుంటే అక్కడ 85 వచ్చినా కూడా రాకపోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఆ ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువగా ఉండేటువంటి ఈ జిల్లాలలో 85 వచ్చినా కూడా రావచ్చు. అది గమనించగలరు ఫ్రెండ్స్. ఇది మరి ఈరోజు మనం సమాచారం. గణితంలో సమానంగా మార్కులు ఇద్దరికి 85% వచ్చినప్పుడు వాళ్ళకి గణితంలో ఉన్నటువంటి మార్కులను కూడా తీసుకుంటారు, గమనించగలరు. మీకు వచ్చినటువంటి మార్కులు డిస్టిక్, జెండరు, రిజర్వేషన్ ఇవన్నీ కూడా కామెంట్లో కామెంట్ చేయండి. మీ యొక్క జిల్లాల వారీగా మనం కట్ ఆఫ్ త్వరలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.